అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్ష మహాశయులందరికీ నమస్కారం. మనం చేయుచున్న రాశి ఫలితములు, ద్వాదశ రాశి ఫలితములు అంటే ఈ యొక్క నవంబర్ నెల అంటే మన గోచార చక్రంలో గ్రహ సంచారం ఏ రకంగా నడుస్తుంది, అలాగే తులారాశి యందు గురు సంచారం ఉంది. తదుపరి కర్కాటక రాశి యందు కుజుడు సంచరిస్తున్నాడు. తదుపరి కన్య రాశిలో కేతువు సంచారం జరుగుతుంది. తదుపరి తులారాశిలో రవి చంద్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో బుధ శుక్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి కుంభరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. చిట్ట చివరిది అయిన మీనరాశి యందు రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క నవగ్రహ సంచారములు ఈ రకముగా ఉంటే ఈ యొక్క రాశులు 12 రాశులకి ఫలితములు ఏ రకముగా పొందుతున్నారు అన్నది మనం దీన్ని బట్టి చెప్పుకుంటాం. గురుగారు, నవంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ధనుసు రాశిలో ఏ విధమైన గ్రహము లేదు. గత ఉగాది నుంచి ధనస్సు వారికి నష్టదాయకమైన ఫలితములు ఏది జరగలేదని చెప్పుకుంటవచ్చు. ఏది జరగలేదు, శుభదాయకమైన ఫలితాలే పొందారు. అత్యధికమైన లాభాన్ని పొందుతూ వచ్చారు. అయితే కార్తీక మాసం వచ్చిందండి, ఏమైనా నష్టాలు వచ్చేస్తున్నాయని కష్టాలు వచ్చేస్తున్నాయని అంటే అది లేదు. ఇప్పుడు కూడా ధనుసు రాశి వారికి యోగదాయకమైన స్థితిగతుల్లో ఉన్నారు. సంపూర్ణమైనటువంటి శాంతితత్వంగా మసులుతున్నట్టుగా ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ప్రయాణములు వీరు కూడా చేస్తారు. ప్రయాణాలు చేయడం వల్ల లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ధనుసు రాశిలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క రాశిలో ప్రతి ఉద్యోగి కూడా, ఏ ఉద్యోగైనా సరే, చిన్న ఉద్యోగైనా పెద్ద ఉద్యోగైనా, ఇంకను ప్రమోషన్స్ పొందడము, యోగదాయకమైన స్థానాలకి బదిలీలు కావడం అనేది జరుగుతుంది. అటువంటి విధంగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అత్యధికమైన వ్యాపారాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత స్థానాన్ని చేరుకునే పరిస్థితుల్లోనే ఈ మాసం ఉంది. ధనుసు రాశి వారికి శుభదాయకమైనటువంటి ఫలితములు ఆధిక్యత కలిగి ఉన్నాయి. అటువంటి ఫలితములు పొందుతున్నందువల్ల ఈ రాశిలో ఉన్న పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క కార్తీక మాసంలో వారి యొక్క వివాహ విధానాల గురించి వారి పెద్దలు పూనుకొని వ్యవహారం చేస్తే అది సక్సెస్ అవుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో. అలాగే ఎప్పటి నిండో తగవలతో ఉండి ఇంక డబ్బు పోయింది రాదు, ఇంకా వదిలి పని మాకు బాగానే ఉన్నాం కదా వదిలే అని చెప్పేసి వదిలేసినటువంటిది కూడా, మీరు ఔదార్యంగా వదిలేసినా కూడా, ఆశలు వదిలేసినా సరే ఆ తర్వాత వస్తుంది కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ కార్తీక మాసం. మనకెందుకు రా ఈ సొమ్ము, ఇన్నాళ్ళు ఇవ్వలేదు, ఆడు ఏమనలేదు, మళ్ళీ మన డబ్బు ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ డబ్బు డబ్బు అని ఇచ్చేద్దాం. అది శుభదాయకం కదా, రాదు అనుకుంటే వచ్చిందని శుభదాయకం. అటువంటి శుభ ఫలితములు ఈ ధనుసు రాశి వారు పొందుతున్నారు. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఆలయ నిర్మాణం చెయ్యాలనే కోరికలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఆలయ నిర్మాణం, గుడి కట్టించాలని లేదంటే గుడికి కట్టిన గుడికి చందా ఇవ్వాలని, లేదా ఏదో చేయాలంటారు. అది కూడా ఈ యొక్క వారంలో, ఈ నెలలో ఈ ధనుసు రాశి వారు చేస్తారు. అంటే అయోధ్య మందిరంలో బాలరాముడు గుడి కట్టారు, ఎంతోమంది ఎన్నో ఇచ్చారు, ఎంతో వైభవోపేతంగా చేశారు. అందులో మనం చెయ్యి కూడా పడితే మనకి ఒక శుభదాయకమైన పరిస్థితి వస్తుంది అని ఊహించేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జరిగింది. అలాగే ఈ ధనుసు రాశి వారు ఈ యొక్క మాసంలో ఏదో గుడికి విరాళాన్ని ఇవ్వడం జరగడం, లేకపోతే వీరి చేతులతో చిన్న గుడిని నిర్మాణం చేయడం అనేది ధనుసు రాశి వారికి ఉంది. అయ్యో గురువుగారు ఏంటో ధనుసు రాశి వారికే గుడి కట్టే యోగం ఉందా, ఉన్న రాశుల వారికి మాకు లేదా అంటారు. ఉన్న రాశుల వారికి గుడి వికట్టించే
విధానంగాను ఎప్పుడు రాలేదు గ్రహ విధానం నాకు. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశి వారికి ఆ విధానం ఉంది. కాబట్టి భగవంతుని సేవలో వీళ్ళు ఉన్నారు, భగవంతుని నమ్మారు, భగవంతుని మీద దృష్టిని పెట్టారు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మీద దృష్టి పెట్టి మహానుభావాన్ని ఏది తప్ప ఆన్యమేమో నాకు తెలియదు అనుకున్నారో వాళ్ళకి దైవానుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు కలిగి ఉంది. ఈ ఒక్కతే కాదు, ధనుసు రాశి వారి గురించి చెప్పుకోవాలంటే మళ్ళా ఉగాది దాకా కూడా శుభ ఫలితాలే ఉంటాయి. అశుభదాయకమైన ఫలితములు ఈ ధనుసు రాశి వారికి రావు. సో వైవాహిక జీవితం విషయంలో కూడా మంచి ఫలితాలే. అన్ని రకాలు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కలతలు ఉన్నాయంటే ఇన్ని సుఖాలు ఎక్కడ ఉంచుతాయి? ఇన్ని సుఖాలు రావు. భార్యాభర్తలు ఎదురు సఖ్యతగా ఉంటేనే. నిత్య కళ్యాణం పచ్చదనం అంటే ఏంటి? భార్యాభర్త మధ్య ఉండదు, వాళ్ళ మధ్యన భావం బంధం గట్టిగా బలంగా ఉందంటే ఆ ఇల్లు స్వర్గధామం. అదే వాళ్ళు ఎడమొఖం పెడమొఖం చెప్పి కూర్చున్నారంటే అది నరకధామం. ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారు ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఎనీ ఫీల్డ్ వాళ్ళకి నచ్చిన, నీకు ఏదైతే వచ్చిందో అది పెట్టండి, పెట్టుబడి నష్టం ఏమీ రాదు. మీకు నచ్చింది అలాగని చెప్పేసి ఇందులో పెట్టకూడదు అందులో పెట్టచ్చు అని ఏమీ లేదు. ఎందులో పెట్టినా ప్రతి దాంట్లోనే ఉపయోగకరమైన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో ధనుసు రాశి వారు జాగరూకతను తీసుకోవాలి. ఎందుకంటే అన్ని రంగాల్లోని బాగానే ఉన్నది కదా, అన్ని అంటే బాగానే వస్తుంది కదా, ఎక్కువగాను మనకు అన్ని లాభదాయకమైన పరిస్థితుల్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని పరిగెడేస్తుంటే ఈ ఎదరకుంటా ఉన్న గోడను కుదిరి తల బదలవుతుంది. అంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సుమా. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. అది పాడు చేసుకుంటే ఎన్ని సుఖాలున్నా లాభం లేదు. ఒక అపర కోటీశ్వరుడు ఉంటాడు, అది షుగర్ ఉంది. అది షుగర్ ఉందంటే అక్కడ చక్కగా ఆ పక్కన స్వీట్ స్టాల్ ఉంది, వేడిగా ఒక జిలేబీ వేసాడు. ఆ జిలేబీని చూసి నోరు సాపడెత్తాడు అని తినడానికి లేదు. కోట్లు ఉన్నాయి, ఉపయోగం ఉంది. చక్కగా నువ్వు చూసావు ఒక జిలేబీ వేరే పెడుతుందనుకో, ఓ పావు కేజీ చెప్పుకుంటూ లాగేస్తాం. అక్కడ పక్కన మిరపకాయ బజ్జీ వేస్తాడు శనగపిండితోటి, నోరు ఆగదు. చూసి ఊరుకుంటా బట్టి అవకాశం ఉంటే టైం ఉంటే మనకి వదలం. గవ్వలు పెడతా 4-5 ఆగించేస్తాం. నువ్వు తింటా 4-5 నేను తింటాను. నాది ధనుసు రాశి, నేను రిలేట్ అవుతున్నాను మీరు చెప్పిన దానికి. దీనికి ఏమవుతుందంటే ధనుసు రాశి వారు వీడి మిరపకాయ బజ్జీ తినాలంటే గ్యాస్ తినకూడదు, పట్టుకుపోతుంది. అది తినడానికి లేదు, ఇది తినడానికి లేదు, కనీసం పంచదార వేసిన కాఫీ తాగడానికి లేదు. ఇంకా చెప్పాలంటే అన్నం తినడానికి కూడా అవకాశం లేదు, గెంజి అంబలే. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో కడు జాగరూకతలు తీసుకోవాలి. లేనిపోని విధంగా ఎదరికి వెళ్ళకూడదు. గురుగారు, చివరగా ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారంట? ధనుసు రాశి వారిని ఇందాక నువ్వు అడుగుతున్నా ఉన్నావు, ఇదేకొచ్చినా నేను అదే జవాబు చెప్తున్నాను. ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులనిద్దరిని ఆరాధించడమే. అయితే యోగదాయకమైన స్థితిగతులు పొందేదానికి శివకేశవులు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు విష్ణాలయంలోకి వెళ్ళి ఉసిరి దీపం పెట్టండి. ఉసిరి దీపం అంటే నేను చూస్తున్నాను చాలా మటుకి ఒక ఉసిరికాయని తీసుకొస్తున్నారు, ఒక కాడొత్తుని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఆ ఉసిరికాయ పెడుతున్నారు, అగ్గిపోలు వెలిగించేస్తున్నారు. అలా పెట్టకూడదు. ఉసిరికాయని అడుగు భాగాన్ని చెక్కండి ప్లేట్తోటి, అప్పుడు ఎదగడం నిలబడుతుంది. పై భాగాన్ని కూడా చెక్కండి, చెక్కి లోపల చిన్న గుంట కింద బ్లేడ్తో కత్తితో చేస్తే చిన్న గుంట అయిపోతుంది. అప్పుడు ప్రమిద అయిపోయింది, అది ఉసిరి ప్రమిద అయిపోయింది. ఆ ఉసిరి ప్రమిదని అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టండి, అందులో కొంచెం ఆయిల్ పోయండి, ఆవు పోయండి, లేదంటే కొబ్బరి నూనె పోయండి, నువ్వుల నూనె పోయండి, ఏదైనా పర్లేదు. ఉసిరి దీపంలో ఆ ఉసిరి దీపం వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టండి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉసిరి దీపం పెట్టండి, ఎక్కడ వెళ్ళలేదు పెడతారు, అక్కడ కూడా పెడతారు, అక్కడ పెట్టండి కార్తీక మాసంలో. అది అలాగే సోమవారం నాడు ఈశ్వర తత్వాన్ని
అవలంబిస్తూ అభిషేకాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉసిరి దీపాలు పెడుతూ వెంకటేశ్వర స్వామికి ఉసిరి దీపాలు పెడుతూ, అయితే ఉసిరి దీపం పెట్టిన రోజు నాడు మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా ఒక తీపి పదార్థం, పాలకోవా తీసుకోండి, ఒక కేజీయో అరకేజీయో, ఎంతంత బిళ్ళలు అయితే ఎక్కువ రావు, చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి, ఆ బిళ్ళలు చిన్నవి తీసుకుని ఆ బిళ్ళల్ని నివేదన చేసి స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి ఆ బిళ్ళలు తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచండి. వివిధ రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఉపయోగకరమైన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఏదైనా పుస్తకములు అంటే దైవతత్వానికి సంబంధించిన పుస్తకములు. పుస్తకం అంటే ఏంటి? అందరికీ ఉపయోగపడాలి. ఏదో పుస్తకం తీసుకొచ్చి నువ్వు భగవద్గీతను తీసుకొచ్చేసి అక్కడ పెడితే ఈ భగవద్గీత ఇచ్చాడు చాలా మంచి వాడని చేసి పెట్టుకెళ్తాడు, చదవడాడు. నా బోర్డుకి ఇస్తే దాన్ని విధానంగా చదువుతాడు, భగవద్గీత విధానం తెలుసుకోబడతాడు. అయితే ఈ అందరూ చదవరు. కాబట్టి అందరికీ ఉపయోగపడే పుస్తకం ఏంటి ఆలోచన? 108 దేవతలు అష్టోత్తర పుస్తకాలు ఉంటాయి. అది పెద్ద ఖరీదులు ఏముండవు, కొనండి. ధనుసు రాశి వారికి ఆదాయం బ్రహ్మాండంగా ఉందని చెప్పాను కదా. ఈ యొక్క పుస్తకాలు ఒక 100 ఎన్నో కొనండి. ఆ గుడిలోకి వెళ్ళండి, శివాలయం దగ్గరికి లేదా విష్ణువాలయం దగ్గరికి, అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఒక పుస్తకం ఉంది. అమలాధికారంగా తీసుకుంటారు, అదే పక్కన అడేరు, ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత అందులో ఉన్న నామాలు చదివితే పూజలు చేసుకుంటారు. వాళ్ళు చేసిన ఫలితంలో మీకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకాలు ఒకటి చేయండి, పాలకోవా పట్టండి. ఎందుకంటే పారమార్థకమైనది ఏమున్నది ఇంకా భగవంతుని మెచ్చేది. ఈ రకంగా చేసుకుంటే ఈ యొక్క రాశి వారికి అన్ని విధములుగా ఇంకను సంతోషకరమైన పరిస్థితులు పొందుతారు. నవంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.